దేవుడంటే ఎంత ఇష్టము అని అడిగితే మనందరం కూడా చాలా ఇష్టము అంటాం. ఇష్టం అంటారా కాదంటారా? ఏంటి మాట్లాడట్లేదు? ఎంత ఇష్టం అంటే ఈ లోకంలో దేవుడంటేనే ఇష్టమా? ఇష్టము అనే పదం వాడినప్పుడు చాలా విషయాలకి నాకు ఇష్టము అని మాట్లాడతాం. స్వీట్ అంటే ఇష్టం లేదా అమ్మా? హాట్ అంటే ఇష్టం లేదా? ఇష్టమే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఇష్టము అంటాం. మరి దేవుడంటే ఇష్టము అన్న మాట అన్ని విషయాల్లో ఇష్టము అని చెప్పుతున్న విధంగా ఇష్టము అంటున్నామా, లేదా వీటన్నిటికీ అతీతంగా దేవుడు నాకు ఇష్టము అని మాట్లాడుతున్నామో గ్రహించాలి. ఈరోజు మనం దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మనం చేసే ప్రార్థన, మనం దేవుడు చేసే యాచనలు అవన్నీ ఒక రకంగా ఉంటాయి. కానీ నిజంగా దేవుడికి ఇష్టంగా ఉండి దేవునితోనే మన యొక్క జీవితాన్ని గడపాలి, శాశ్వతమైన జీవితము దేవుడితోనే గడపాలి అనుకున్నవారు వారి యొక్క ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. ఒక సందర్భంలో యేసు ప్రభు శరీరధారిగా ఉన్నాడు. ఉన్న సమయంలో ఒక అధికారి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభుని అడిగే ప్రశ్న ఏమిటి అంటే, నేను నిత్య జీవమునకు వారసుడునవుటకు నేనేం చేయాలి అని అడిగాడు. ఏంటంట? నేను నిత్య జీవానికి వారసుని కావాలి. ఇక్కడ ఆస్తికి వారసున్నే, ఇక్కడ లోకంలో చాలా వాటికి నేను వారసున్నే, కానీ నిత్య జీవానికి నేను వారసుని కావాలి. దానికి నేను ఏమి చెయ్యాలి అని అడిగాడు. ఏ రోజైనా ఈ ప్రశ్న మన దగ్గర వచ్చిందా గమనించండి. ఏం చెయ్యాలి అనే పదము మన ఉద్యోగం విషయంలోనో, వ్యాపారం విషయాల్లోనో, గృహం కట్టుకునే విషయంలోనో, గృహం కొనుక్కునే విషయంలోనో, వివాహం చేసుకునే విషయంలోనో ఈ పదం వాడతాం. ఏ పదం? ఏమి చెయ్యాలి, ఏమి చేస్తే నా జీవితం బాగుంటుంది, ఏమి చేస్తే నేను ఉన్నతంగా ఉంటాను అని, మనం ఏ ఆహారం తీసుకుంటే నాకు ఆరోగ్యంగా ఉంటుంది, ఇవన్నీ కూడా ఏమి చెయ్యాలి అనే ప్రశ్న భూ సంబంధమైన వాటి కొరకు చాలా సందర్భంలో దేవుని ప్రశ్న అడిగాం. కానీ ఇక్కడ మనం అడగవలసిన ఒక ప్రశ్న ఏమిటి అంటే, ఇదిగో అంటున్నాడు, నిత్య జీవమునకు సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు, నిత్య జీవమునకు వారసుడునవటానికి నేను ఏమి చేయవలెను అని యేసు ప్రభుని అడిగాడు. యేసు ప్రభు ఆ మాటకి చాలా సంతోషించి ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. అయ్యా, నీవు నిత్య రాజ్యానికి ప్రవేశించాలని కోరుకుంటున్నావు కదా, మంచిదే. అయితే నిత్య రాజ్యంలోకి వెళ్ళాలి అంటే ఇదిగో ఇలా ఉండాలి, ఇది చెయ్యాలి అని అక్కడ కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు ఆ వ్యక్తి అంటాడు, ఇవన్నీ చిన్నతనం నుంచే మా అమ్మ నేర్పింది, నేను చిన్నతనం నుంటే వీటన్నిటినీ అనుసరిస్తూ వస్తున్నాను అని చెప్పాడు. సంగమా, జాగ్రత్తగా ఈ మాటలు ఆలకిస్తున్నప్పుడు ప్రభు నీతో ఏం మాట్లాడుతున్నాడో నువ్వు గ్రహించు. మనందరం కూడా ఆ ఉన్నతమైన ఆ రాజ్యం కొరకు మాత్రమే ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన విధానం ఏదైనా, వచ్చిన తర్వాత దేవుని యొక్క లేఖనాలు చూస్తూ ఉండగానే మన యొక్క మనసంతా కూడా పర సంబంధం వైపు మన మనసు ట్రాన్స్ఫార్మ్ అయిపోవాలి. భూ సంబంధం మీద ఉన్న మన ఆలోచనలు పర సంబంధం వైపు తిరిగిపోవాలి. ఈ వ్యక్తి అంటున్నాడు, నేను నిత్య జీవానికి వారసుడు అవ్వాలి అంటే ఏం చేయాలి? మీరు ఏం చేయాలి అనే ప్రశ్న మీలో కూడా వస్తే, నిజంగా మన అందరిలో కూడా నిత్య జీవానికి నేను వారసుని అవ్వాలి, ఏం చేయాలి అనేది నువ్వు అడగగలిగితే ప్రభు ఈ ఉదయకాలం నీకు సమాధానం ఇస్తాడు. నిజంగా ఆశ, భూ సంబంధమైన ఆశలు అడిగాం, అవి తప్పు కాదు, కానీ దానికన్నా ఒక మెట్టు పైకి వెళ్ళాలి. మనం ఆత్మ సంబంధమైన విషయంలోనికి, ఈ శరీర సంబంధమైన మనము ఆత్మ సంబంధమైన మనుషులుగా మార్పు చెందాలి.
ఖచ్చితంగా అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? జీవ గ్రంథములో నుండి దేవుని యొక్క ఉపదేశాన్ని మనం ఆలకిస్తూ ఉండగా ఖచ్చితంగా మార్పు జరుగుతుంది. ఇప్పటికీ ఆలోచన రావటం లేదు అంటే నువ్వు దేవుని యొక్క వాక్య సహవాసానికి నువ్వు దూరంగా ఉన్నావు. దేవుని యొక్క ఉపదేశము మనకు అర్థం కాలేదు. దేవుని యొక్క ఆలోచన ఏంటో మనకు అర్థం కాకపోతే మన ఆలోచన పరసంబంధంగా వెళ్ళటం లేదు. ఆలోచన అర్థమైపోతే మనము ఇదంతా శాశ్వతమైనది, ఇదంతా కూడా తాత్కాలికమైనది, శాశ్వతమైన దాని కొరకు మనం సిద్ధపరుస్తూ మన పిల్లలు మనం సిద్ధపరుస్తాం. కనుక ఒకవేళ ఆశ ఉండి మాట్లాడితే దేవుడు ఏం సమాధానం ఇస్తున్నాడో, నీతో నాతో ఏం మాట్లాడుతున్నాడో అన్నీ చేస్తానని నువ్వు కూడా చెప్తావు. ఈరోజు దేవుడు ఎలా ఉండాలి అంటే అవి కూడా నేను చేస్తున్నాను. ప్రేమించాలి, నేను ప్రేమిస్తున్నాను. అందరినీ క్షమించాలి, నేను క్షమిస్తున్నాను. ఓర్చుకోవాలి, నేను ఓర్చుకుంటున్నాను. అన్నీ నేను చేస్తున్నానని మనం కూడా చెప్తూ ఉంటాం. కానీ అర్థం కావటానికి ఒక విషయం చెప్తాను. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలోనికి వద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం నుంచి ఒక్కసారి వాక్య భాగాన్ని మనం పరిశీలన చేద్దాం. అడుగుతున్నాడు కదా, నేనేం చేయాలి అని. అన్నీ నేను చేస్తున్నాను, నాకేం కొదువు ఉంది, నాకు నిత్యరాజ్యం కావాలి, ఇప్పుడు ఇంకా ఏమన్నా చెయ్యాలా? ఆయన ఉద్దేశం ఏంటి అంటే, అన్నీ చేశా, నాకు అప్పగించిన అన్నీ చేశా, కానీ ఇంకా ఏం చేయాలి? అర్థమవుతుందా? అన్నీ చేశాను, ఇంకేం చేయాలి నీ రాజ్యంలోకి ప్రవేశించాలంటే? ఎంత ఆశో తెలుసా? నిజంగా ఈ మనసు ఉంటే దేవుడు చాలా సంతోషిస్తాడు. నిజంగా ఈ మనస్సు మనలో రావాలి, మనలో ఆ మనస్సు రావాలని ఆయన కోరుకుంటున్నాడు. చదవండి ఒక్కసారి ఇప్పుడు 3వ అధ్యాయం 2వ వాక్య భాగం. నీ క్రియలు, ఆయన అంటున్నాడు, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనిపించలేదు అంటున్నాడు. మనం అంటున్నాం కదా, అన్నీ చేస్తున్నాను అని చెప్తున్నాం కదా, అన్నీ బాగానే నడుస్తున్నాము అని చెప్తున్నాం కదా, ప్రభుకి ఇష్టంగానే జీవిస్తున్నాము అని చెప్తున్నాం కదా. ఆయన అంటున్నాడు, నీ క్రియలు సంపూర్ణం కాలేదు. నువ్వు అనుకుంటున్నావు అన్నీ కొంచెం కొంచెంగా చేసుకొని వెళ్ళిపోతున్నావు. ప్రేమించే విషయంలో సంపూర్ణంగా పొరుగు వారిని ప్రేమిస్తావా అంటే లేదు, కొంచెం. క్షమిస్తావా సంపూర్ణంగా అంటే కొంచెం. అవునా? అన్ని విషయాలు మనం ఎలా ఉన్నాయి? సంపూర్ణంగా లేదు. ఇక్కడ నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు. నువ్వు అన్నీ చేస్తాను అనుకుని ఏది సంపూర్ణం అవ్వలేదు. నువ్వు అన్నీ తలపెడుతున్నావు, మధ్యలోనే ఆగిపోతున్నావు, ప్రారంభిస్తున్నావు, ముగింపు వరకు నువ్వు కొనసాగటలేదు. సంపూర్ణం కాలేదు. ఈరోజు ఈ మాట మనకు అర్థం కావాలి. ఈరోజు మనందరం కూడా అంత సంపూర్ణంగా ఉన్నాను, దేవుడు వస్తే ముందు నేనే వెళ్ళిపోతాను అన్న విధంగా మనం భ్రమపడుతున్నావేమో. ఆయన అంటున్నాడు, సంపూర్ణం కాలేదు, అన్నీ అసంపూర్ణంగా ఉన్నాయి. అన్నీ ప్రారంభిస్తున్నావు, ముగింపు వరకు రావటం లేదు. ప్రారంభం బాగానే ఉంది, కానీ ముగింపులోనికి రావట్లేదు. ప్రతిదీ తలపెడుతున్నావు, ప్రతిదీ చేస్తామని వెళ్ళిపోతున్నావు. అన్నీ టచ్ చేయటం, దాన్ని విడవటం, మరొక టచ్ చేయటం, దాన్ని విడిచడం, అన్నీ కూడా అలానే వెళ్ళిపోతున్నాము అని ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు. మరేమన్నాడు చదవండి. కనుక నువ్వేం చేయాలో తెలుసా? ఇప్పుడు మనం అడిగాం కదా, ఏమని అడిగాం? ఏమి చెయ్యాలి చెప్తున్నాడు ఆయన. ఏమి చెయ్యాలి ఆయనే చెప్తున్నాడు. కొదువుగా ఉంది, అసంపూర్ణంగా ఉంది, నువ్వు సంపూర్ణుడు కాలేదు ఇంకా. అయితే ఏం చేయాలి మరి అంటే ఆయన అంటాడు, జాగరూకుడువై చావనయ్యున్న మిగిలిన వాటిని నువ్వు బలపరచు. జాగరూకుడువై మెలకువగా ఉండి, ఏవైతే నీవు సంపూర్ణంగా లేవు కదా, అన్నీ కొంచెం కొంచెం టచ్ చేసావు, ఇవన్నీ కూడా ఏమైపోతున్నాయి? ఇప్పుడు చావటానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ కాస్త కూడా పోయిద్ది. నువ్వు ప్రారంభించావు, ఆ ప్రారంభించి అన్నీ టచ్ చేసుకుంటూ వెళ్ళావు, ఇవన్నీ ఏమైపోతాయంట? చచ్చిపోతాయి. ముందు వాటిని బ్రతికించుకో. మరలా నువ్వు మెలకువ కలిగి అన్నీ ప్రారంభించావు. నేను ప్రేమిస్తున్నాను, క్షమిస్తున్నాను, ఓర్చుకుంటున్నాను, సహాయం చేస్తున్నాను, కనికరిస్తున్నాను, దయ చూపుతున్నాను అనుకుంటున్నావు, కానీ ఏవి సంపూర్ణంగా లేవు. అన్నీ టచ్ చేసి వెళ్ళిపోతున్నావు. ఆ కొంచెం కూడా చచ్చిపోతున్నాయి. చచ్చిపోయే వాటిని నీవు బలపరచు. నువ్వు లేచి ఆ క్రియలు ఏవైతే అసంపూర్ణంగా ఉన్నాయో ఆ విషయంలో నువ్వు శ్రద్ధ తీసుకొని మెలకువ కలిగి వాటిలో నువ్వు నిలబడి నువ్వు సంపూర్ణుడు కావాలి అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు.
మనుషుల దృష్టికి ఓకే. ఇక్కడ ఎవరి దృష్టికి ఏమంటాడు ఇక్కడ? నా దేవుని నా దేవుని ఎదుట నీ క్రియలు సంపూర్ణమైన నీ క్రియలు నా క్రియలు దేవుని ఎదుట సంపూర్ణం అవ్వలేదంట. మనుషుల ఎదుట సంపూర్ణమయ్యాయి. మనుషులు మనం చూసి అబ్బా చాలా బాగా ప్రార్థన, చాలా బాగా భక్తి, చాలా బాగా పరిచర్య, చాలా 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 అని మనుషులు ఎదుట మనం సంపూర్ణంగా కనిపిస్తున్నాం. కానీ కనిపించవలసింది మనుషుల ఎదుట కాదు. ఎందుకంటే మనుషులకి తెలుసు తెలియక మన సంపూర్ణులని అనుకుంటారు. కానీ వారిని మభ్యపెట్టడానికి కాదు, దేవుని ఎదుట మనము సంపూర్ణంగా ఉన్నామా లేదా? దేవుని ఎదుట మనల్ని ఒకవేళ ఆయన త్రాసులో అంట దేవుడు తూచినప్పుడు మనము తేలిపోకూడదంట. మనం అనుకుంటాం పైకి వెళ్ళిపోతే మనం గొప్ప అనుకుంటాం. పైకి వెళ్ళిపోతే గొప్ప, కింద తూకం తూగితే గొప్ప అంటారా? త్రాసు పెడతాం కదా, ఇక్కడ ఇది పెట్టింది కిందకి వెళ్ళింది, ఇది పెట్టింది పైకి వెళ్ళిపోయింది. ఏది గొప్ప ఇప్పుడు? ఏంటి? కిందకి వెళ్ళింది మనుషుల దృష్టిలో, పైకి వెళ్ళింది గొప్ప. అది అసంపూర్ణమైనది. అందుకే సంపూర్ణంగా మనం రావాలి అనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకు ఆయన అంటున్న మాట ఏంటి? జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవు ఎలాగూ ఉపదేశము పొందితివో, నీవు ఎలాగా దేవాలయానికి వచ్చి దేవుడి వాక్యాన్ని ఉపదేశాన్ని నీవు పొందితివో, ఎలాగు వింటివో, ఎలాగూ ఈ వాక్యాన్ని నువ్వు విన్నావో జ్ఞాపకము చేసుకో. ఏం చెప్పింది వాక్యం? ఎలా ఉండమని చెప్పింది వాక్యం? ఎలా ప్రేమించమని చెప్పింది వాక్యం? ఎలా క్షమించమని చెప్పింది వాక్యం? దేవుడి సన్నిధికి ఎలా రావాలి అని చెప్పింది వాక్యం? ఎలా ప్రేమించాలి దేవుణ్ణి అని వాక్యం నీకు ఎలా చెప్పి, ఏం నేర్చుకున్నావు, నువ్వేం విన్నావు అనే విషయాన్ని ఇక్కడ అడుగుతున్నాడు ఆయన. ఏమంటున్నాడు? నీవు ఎలాగూ ఉపదేశమును పొందితివో, ఎలాగూ నువ్వు దేవుడి వాక్యాన్ని విన్నావో జ్ఞాపకం చేసుకొని, ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము. మనసు మార్చుకో. సంపూర్ణతకి రావాలి అంటే నా మాటలు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. నేనేం చెప్పానో అనుసరించు. విన్నావు, చాలా బాగుంది వాక్యం అన్నావు, చాలా దేవుడు బాగా మాట్లాడుతున్నాడు అని చెప్తున్నావు. కానీ దేవుడు బాగా మాట్లాడుతున్నాను అన్నావు, కానీ వాటిని నువ్వు అనుసరించే విషయంలో నువ్వు ఆలస్యం చేసి అసంపూర్ణంగా ఉన్నావు. నువ్వు సంపూర్ణతలకు వెళ్ళాలి అంటే జాగరూకుడివై ఇదిగో చావటానికి సిద్ధంగా ఉన్న మిగిలిన వాటిని అన్నిటినీ నీవు బలపరచు, బ్రతికించుకో. మన జీవితంలో ఒక్కవేళ నిర్లక్ష్యం చేస్తే చాలా డ్యామేజ్ అవుతుంది, చాలా డ్యామేజ్ అయిపోతుందండి ఇదంతా కూడా. మళ్ళా ఏమన్నాడు అక్కడ? నీవు జాగరూకుడవై ఉండని ఎడల, ఒకవేళ నీవు మెలకుగా ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను. ఏ గడియను నీ మీదికి వచ్చేదను, ఏ గడియలో నేను వస్తానో నీకు తెలియనే తెలియదు. అయితే నువ్వు మెలకుగా లేకపోతే నేను ఏ టైంలో వస్తానో నీకు తెలియదు. నువ్వు మెలకుగా ఉండు, లేకపోతే నువ్వు నష్టపోతావు అని ప్రభువే మాట్లాడుతూ, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక, వారంట ఏంటంట? అర్హులు. ఆ ముందేం చదివాం? వాళ్ళు ఏంటంట? తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని వారు కూడా ఉన్నారంట. అపవిత్రపరచుకొనని వారు ఉన్నారు. వారు అర్హులు. దేనికి వారు అర్హులు? నిత్య జీవానికి వారు అర్హులు. ఎవరు అర్హులు అంటే అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటి? తమ వస్త్రములను అపవిత్రపరచుకోకుండా కాపాడుకున్న వారు ఉన్నారు. వారు ఆ పరలోక రాజ్యానికి అర్హులు. ఈరోజు మనతో కూడా ఏం చెప్తున్నాడు అంటే, నిత్య రాజ్యంలోనికి నేను ప్రవేశించాలి, స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి? నీ వస్త్రాలు ఉతుకుకో. నీ వస్త్రాలు ఉతుకుకొని తెల్లటి వస్త్రాలుగా నువ్వు మార్చుకో. ఇదిగో నీవు నేను చూసినప్పుడు అసంపూర్ణంగా ఉన్నావు, నువ్వు సంపూర్ణంగా లేవు. ఏ వాక్యం నువ్వు వింటున్నావో ఆ వాక్యాన్ని నెమరవేసుకుంటూ ఆ వాక్య ప్రకారం నువ్వు అడుగులు వేయి. కొంతమంది
తన వస్త్రములను అపవిత్రపరుచుకోకుండా కాపాడుకుని వారు ఉన్నారంట. ఇక్కడ ఏ వస్త్రాల గురించి ఆయన చెప్తున్నాడు? ఈ వస్త్రాలు కాదు అమ్మా, ఈ వస్త్రాల గురించి ఆయన మాట్లాడటలేదు. ఇది ఉతుక్కోవటం అంటే మనం ఉతుక్కుంటాం, లేదా ఉతికే వారికి ఇచ్చి ఉతికిస్తాం. ఇది చెప్పకపోయినా ఉతుక్కుంటాం. దేవుడు చెప్పాలా, అమ్మా నీ బట్టలు ఉతుక్కో తెల్లగా అని చెప్పాలా? చెప్పినా చెప్పకపోయినా ఇవి ఉతుక్కుంటాం. మన దేవుడు చెప్పకపోతే ఉతుక్కొని ఉన్నాయి, వాటి గురించి ఆయన చెప్తున్నాడు. నీ వస్త్రములను, అక్కడ చదివిన బాధ ఏం చదివాం ఇప్పుడు? అపవిత్రపరుచుకోకుండా ఉండాలి. ఏంటి వస్త్రము అంటే నీతి వస్త్రం అని కొన్ని వస్త్రాల గురించి బైబిల్లో రాయబడి ఉంది. నీతి అనేది ఒక వస్త్రం, రక్షణ అనేది ఒక వస్త్రం. అంటే ఈరోజు ఈ దేహానికి ఈ వస్త్రాలు మన కప్పుతూ ఉంటాయి. ఈ దేహానికి ఒక ప్రొటెక్షన్, మన మానాన్ని కాపాడటానికి ఈ వస్త్రాలు మనకి ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాయి. అలానే మన ఆత్మకి కూడా ఒక ప్రొటెక్షన్ అనేది ఉండాలి. ఆ వస్త్రాలని ఉతుక్కోమంటున్నాడు. మనం జనరల్గా ఈ వస్త్రాలు మన శరీరానికి ధరించుకొని శుభ్రంగా ఉండాలని చూస్తాం. కానీ నేను అంటే, నీవు అంటే ఆత్మ అని గుర్తుపెట్టుకోవాలి. మనలో ఉంది ఆత్మ. ఏ జంతువుల్లో లేకుండా మానవుల్లో మాత్రమే ఉంది ఆత్మ. శరీరము, ప్రాణము, ఆత్మ, ఈ మూడు మనలో ఉన్నాయి. మనము అంటే ఆత్మ, గుర్తుపెట్టుకోండి. ఆత్మ మనలో లేదు అని నువ్వు అనుకుంటే ఏమనాలి? ఆ వ్యక్తిని జంతువు అనాలి. జంతువులకి ఆత్మ ఉండదు, మనకు ఆత్మ ఉంటుంది. నేను అన్నా కూడా ఆత్మే, ఈ శరీరం కాదు. నేను అంటే ఆత్మ, ఈ శరీరం కాదు. అయితే ఈ శరీరానికి ఎలా ఈ వస్త్రాన్ని మనం ధరించుకుంటున్నామో, ఆ ఆత్మ కూడా అది ఏ విధంగా అపవిత్రం కాకుండా మన వస్త్రాలు ఉతుక్కోవాలి. మనము అంటే మనలో ఉన్న కోపం, మనలో ఉన్న ద్వేషం, మనలో ఉన్న అహంకారం, మనలో ఈర్ష్య, కనికరం లేని మనసు, దయ లేని మనసు, క్షమించలేని మనసు, ఓర్చుకోలేని మనసు, ఇవన్నీ కూడా మనల్ని అపవిత్రపరుస్తుంది. దాన్ని ఉతుక్కోమని చెప్తున్నాడు ఆయన. దాన్ని ఉతుక్కోండి. అవి ఎక్కడ పాడైపోతున్నాయో, నీ క్రియలు ఎక్కడైతే పాడైపోతున్నాయో వాటిని నువ్వు సరి చేసుకొని నువ్వు సిద్ధపడి నువ్వు సంపూర్ణంగా అవ్వగలిగితే వారి కొరకు నిత్య రాజ్యము సిద్ధంగా ఉంది అనే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. మరలేమన్నాడు చదవండి. వారు అర్హులు కనుక, వారు అర్హులు. ఎవరు అర్హులు? వారు అర్హులు. ఎవరైతే తన వస్త్రములను ఉతుక్కున్నారో వారు అర్హులు. నీవు కూడా గమనించుడు సంగమా, వస్త్రము అనేది ఈ బాహ్య కనిపించే ఈ వస్త్రం గురించి కాదు, కానీ మన అంతరంగ స్వభావం అనే అలంకరణ నీకు అలంకరణగా ఉండాలి అన్నాడు. చదివాం కదా లాస్ట్ టైం. అది ఏమి అలంకరంగా ఉండాలి ఏం చెప్పాడు? ఒక్కసారి ఆ పదాన్ని ఒకసారి చూద్దాం. బాహ్య, ఇటు చూడాలి నా వైపు. వెలుపటి అలంకారము మీకు అలంకారంగా కాక సాధువైనట్టు, అది సాధువైనట్లు, మృదువైనట్లు ఆయన గుణమును గుణము అనే అక్షయ అలంకారముతో అలంకరించుకోవాలంట. అలంకారం దీని గురించి మాట్లాడటలేదు. ఈ అలంకారం ఆయన చెప్పినా చెప్పకపోయినా ఈ అలంకారం మనం అలంకరించుకుంటాం. దేవుడు చెప్పిన దానికన్నా 10 రెట్లు ఎక్కువ అలంకరించుకుంటాం. చెప్పాలి ఆయన మనకి అక్కర్లా. ఆయన చెప్పకపోయినా 10 రెట్లు అలంకరణ మనం అలంకరించుకుంటాం. కానీ ఆయన చెప్పేది ఏ అలంకరణ గురించి అక్కడ అంటున్నాడు? ఈ బాహ్య వెలుపటి ఈ అలంకరణ నీకు అలంకరణగా గాక మీ హృదయపు అంతరంగ స్వభావం. అది ఇప్పుడు ఉతుక్కోవటం అంటే దాన్ని ఉతుక్కోవాలి. వీటిని కాదు ఉతుక్కునేది, దాన్ని ఉతుక్కోవాలి. ఏంటంట? మీ హృదయపు అంతరంగ స్వభావం, నీ హృదయం యొక్క అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగినది. ఆ అలంకరణ కావాలి. సాధువైనట్టు, మృదువైనట్లు మన స్వభావం, అలాంటి గుణము అనే అలంకరణ. ఆ వస్త్రాలని నువ్వు బాగా ఉతుక్కో. నీవు ఉతుక్కొనటానికి ప్రారంభించావు, కానీ ఇంకా సంపూర్ణంగా దాన్ని ఉతకలేదు. అది నిర్లక్ష్యం చేస్తున్నావు, అవి కూడా చచ్చిపోతాయి. మరలా ప్రారంభించి చక్కగా అన్నిటినీ ఉతుక్కొని నువ్వు సిద్ధపడితే అలాంటి వారికే ఏమన్నాడు? అర్హులు. వారే
నిత్య రాజ్యానికి అర్హులు. కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచారము చేస్తారు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. ఏం జయించిన వాడమ్మా? చెప్పాం కదా, దేన్ని జయించిన వాడు? ఆ అంతరంగ అలంకరణ కొరకు వాటిని జయించి ఎవరైతే అంతరంగ అలంకరించుకుంటారో అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొందురు. తెల్లని వస్త్రములు వాళ్ళు ధరించుకుంటారు. జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక తుడిసివేయక. ఈరోజు మనందరి పేర్లు జీవ గ్రంథములో రాయబడి ఉన్నాయి. రక్షణ పొందుకున్నాం, మనందరి పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయి. జాగ్రత్త సంగమా. ఆయన అంటున్నాడు, నీ పేరు తుడిసివేసే అవకాశం ఇవ్వద్దు. ఈ పేరు తుడిచివేసే అవకాశం ఇవ్వద్దు. ఓ సహోదరి మొన్నటి దినాన ఫోన్ చేసి విజయవాడ నుండి తనకొచ్చిన ఒక దర్శనాన్నితో మాట్లాడుతూ ఉంది ఆ సహోదరి. తనంటది, దేవుడు దర్శనములో జీవ గ్రంథాన్ని చూపించాడు. జీవ గ్రంథంలో పేరు రాయబడి ఉంది. ఆ పేరు కొట్టివేశారు, తర్వాత మరలా రాశారు, మరలా కొట్టివేశారు, మరలా రాశారు, మరలా కొట్టివేశారు, మరలా రాస్తున్నట్లుగా నాకు చూపించారు అని ఆ సహోదరి మాట్లాడుతూ ఉంది. ఎవరు పేరమ్మా అంటే అది నా పేరేను అనేది తను మాట్లాడుతుంది. పేరు రాయబడుతుందంట, కొట్టివేయబడుతుంది. ఎందుకు కొట్టివేయబడుతుంది పేరు? ఇక్కడ కూడా చెప్తున్నాడు, నీ పేరు తుడిసివేయబడకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలి? నీ వస్త్రములను నువ్వు కడుక్కొని శుద్ధిపరచుకో. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇలా జయించిన వాడికే తెల్లటి వస్త్రాలు, జయించిన వాడికే జీవ కిరీటము. ఆ జయించిన వాడి గురించి మరొక మాట ఏమన్నాడు ఇప్పుడు చివరిలో? జీవ గ్రంథములో వారి పేరు ఎంత మాత్రము కొట్టివేయబడదు. కాతే మన పేర్లు ఎన్నిసార్లు కొట్టేస్తున్నారు. మనం మంచిగా ప్రతిష్ఠించుకొని దేవుళ్ళో ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ ఉజ్జీవంగా ఆత్మీయంగా వెళుతున్న మన పేర్లు రాయబడతాయి. ఎవరైతే ఉద్యమంలో నుంచి మరలా లోకంలోకి వెళ్ళిపోతే ఆ పేర్లు తొడవబడతాయి. జాగ్రత్త. ఇలా ఉతుక్కుని వారి పేరు అయితే తుడిచి వేయబడదు, లేకపోతే మన పేర్లు కొట్టివేయబడతాయి అని చెప్తున్నాడు ఆయన. కానీ మనం సంపూర్ణమైపోయి మన పేర్లు తొడవబెట్టకూడదు, మన పేర్లు కొట్టివేయబడకుండా మనందరం కూడా ఉండాలి. ఒక దినాన యోహాను ఆత్మవశ్యుడై ఆయన పరలోకంలోనికి వెళ్ళాడు. తన ఆత్మని దేవుడు వశపరుచుకొని యోహాను పరలోకంలోనికి వెళ్ళి పరలోక సంబంధమైన విషయాలని దేవుడు యోహానుతో మాట్లాడుతున్న ఒక సందర్భాన్ని మనం గమనిద్దాం. చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13వ వాక్య భాగం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న. అక్కడంట పరలోకములో చాలా మంది తెల్లటి వస్త్రాలు ధరించుకొని మహాసమూహం ఉందంట. ఎక్కడ? పరలోకములో తెల్లటి వస్త్రాలు ధరించుకొని మహాసమూహం ఉంది. అయితే ఇక్కడ నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి, మా జాగ్రత్తగా చూడాలి, ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడు లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనపడిందంట పరలోకములో. వారు తెల్లని వస్త్రములు వారందరూ తెల్లటి వస్త్రములను ధరించుకున్నవారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలవబడి మహాశబ్దముతో స్తోత్రము చేసిరి. దేవుణ్ణి ఆరాధిస్తున్నారంట.
తెల్లటి వస్త్రాలు ధరించుకున్న అనేక మంది, ఆయా భాషలు, ఆయా జాతులు, ఆయా వంశాలలో నుంచి అనేక మంది, ఆయా ప్రజల్లో నుండి అనేక మంది సమకూర్చబడ్డారంట పరలోకములో. అందరూ తెల్లటి వస్త్రములు ధరించుకున్నవారు మహాసైన్యంగా ఉన్నారంట. ఈరోజు ఆ ప్రదేశంలో ఉండాలని మనకుందో లేదో, ఆ రాజ్యంలోనికి ప్రవేశించాలని మనకుందో లేదో, ఆ రాజ్యం గురించి ప్రభు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. పెద్దలలో ఒకడంట తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న, ఈ తెల్లటి వస్త్రాలు ధరించుకున్న వీరెవరు అని, ఎక్కడి నుండి వచ్చి, వీరు ఎక్కడి నుంచి వచ్చారు అని నన్ను అడిగాను అని ఎవరిని అడిగారు? యోహాను అడిగారు. ఆత్మవశ్యములోనికి వెళ్ళిపోయిన యోహాను, ఈ యోహాను బాప్తిస్మిచ్చే యోహాను కాదు, శిష్యులలో ఉన్న యోహాను, పద్మాసు దీవుల్లో ఉన్న యోహాను ఆత్మవశుడై ఆయన పరలోకానికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద పరలోకములో ఈ యోహాన్ని అడుగుతున్నారు, ఇంత తెల్లని వస్త్రాలు ధరించుకున్న వీరెవరు, వీరు ఎక్కడి నుంచి వచ్చారు అని యోహాన్ని అడుగుతున్నారు. దానికి ఏం చెప్తున్నాడు యోహాను గారు? అయ్యా నీకే తెలియను అని చెప్పారు. అతడు ఎలాగు నాతో చెప్పెను. వీరు ఎవరంట? వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తం. భూమి మీద చాలా కష్టాలున్నా, చాలా ఇబ్బందులున్నా, వాళ్ళ సుఖాలు మానుకొని, సౌఖ్యాలు మానుకొని, దేవుని కొరకు కష్టపడి మహాశ్రమల ద్వారా ఇదిగో వచ్చిన వారు వీరు. ఆడతా పాడతా దేవాలయానికి వచ్చి వెళ్ళిపోయిన వారు కాదు వీరు. మహాశ్రమలు, దేవుని కొరకు రోషం కలిగి వెళుతున్నప్పుడు ఇబ్బందులు, ఇరుకులు, అవమానాలు, రకరకాల పరిస్థితుల్లో కష్టమైన ఇబ్బందినైనా సహించుకుంటూ, పరిస్థితులు ఎదురించుకుంటూ, తన కోరికలను అణిచివేసుకుంటూ దేవుని కొరకు రోషం కలిగిన వారి గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. వారు వీరు మహాశ్రమలు అంటాడు. మామూలు శ్రమలు కాదు. ఈరోజు క్రైస్తవ జీవితాల్లో ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. శ్రమలు రాలేదు అంటే నువ్వు సంపూర్ణమైన ఒక క్రైస్తవుడిగా మనం నడవటలేదు అనేది గుర్తుపెట్టుకోండి. లోకంతో రాజీ అయిన వారికి శ్రమలు రావు. దేవుని కొరకు నిలబడిన వారికి ఖచ్చితంగా శ్రమలు మన జీవితంలోనికి వస్తాయి. శ్రమలు రావట్లేదు అంటే ఖచ్చితంగా ఎక్కడో ఫాల్ట్ ఉంది. ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడికి శ్రమలు రాని క్రైస్తవుడు, నిందలు లేని క్రైస్తవుడు, అవమానాలు లేని క్రైస్తవుడు ఉండడు. ఈరోజు నాకు క్రైస్తవునే, నాకేం శ్రమలు లేవు అనుకుంటున్నావేమో, కానీ శ్రమలు లేవు అనుకుంటే నువ్వు సంపూర్ణమైన క్రైస్తవుడివి కాదు. సంపూర్ణమైన దేవుని కొరకు రోషం కలిగి మాట విషయంలో, చేతల విషయంలో, నడిచే విషయంలో నువ్వు ఖచ్చితంగా ప్రభువును పోలి నడవాలని ఒక తీర్మానం చేసుకుంటే ఖచ్చితంగా శ్రమలు మన జీవితాన్ని తాకుతాయి, బాధ పెడతాయి, అవమానపరుస్తాయి, కృంగదీస్తాయి. అయితే ఇక్కడ వాక్యం చేత ఎవరు ఈ తెల్లటి వస్త్రాలు ధరించుకున్న ఈ మహా సమూహం ఎవరు? నాకు తెలియదయ్యా అని చెప్తుంటే ఏం చెప్తున్నాడు? వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని, చూసారా, తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకు. ఏ వస్త్రాలు? ఏ వస్త్రం అని చెప్పారమ్మా? ఈ వస్త్రాలు కాదు, హృదయ అలంకరణ సంబంధించిన వస్త్రాల గురించి చెప్తున్నాడు. వాటిని చక్కగా వాళ్ళ శ్రమలు వచ్చినా వారు నోటి మాట ద్వారా అపవిత్రులు అవ్వలేదు. వారు శిక్ష వస్తున్నా కూడా దూషించలేదు, దోషణకి ప్రతి దోషణ దూషించలేదు, వారు శపించలేదు. వారికి వస్తున్న పరిస్థితులు ఎన్ని శ్రమలు వచ్చినా ప్రేమించారే కానీ ఎక్కడ కూడా అపవిత్రపరుచుకోలేదు వారు. మనమైతే దోషణకు దోషణ, ప్రతీకారం తీర్చుకుంటాం, కోపాలు ఇవన్నీ మనలో పెట్టుకుంటాం. వారంట కష్టం వచ్చినా, బాధ వచ్చినా, వారు ఎంతమంది చేసినా వాళ్ళు ప్రేమించారు, వాళ్ళు క్షమించారు, వాళ్ళు ఓర్చుకుంటూ తన వస్త్రాలు ఉతుక్కుంటూ సిద్ధపడ్డారు. అందుకే మహా శ్రమల్లో నుంచి వచ్చిన మహా సైన్యం. అందుకు అక్కడ ఆ విషయాన్ని చెప్తూ ఉన్నాడు. వీరు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కుని వాటిని తెలుపు చేసుకొనిరి.
అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయన సేవించే గొప్ప భాగ్యమండి. ఎంత సంతోషమో తెలుసా? ఈరోజు ఈ లోకములో మనం సంతోషంగా ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి వెళితే మనం అన్నీ మర్చిపోయి చాలా హ్యాపీగా ఉంటాం. ఆ వ్యక్తి ఎవరైనా అయ్యి ఉండొచ్చు. ఎలా ఇక అంటారు కదా, కొంతమందిని మనం కలుసుకున్నప్పుడు ఆకలేదు, ఆ సంతోషంలో దప్పికేదు, తినాలనిపించదు, అంత సంతోషంలో లీలమైపోతాం. రేపు దేవుడి సన్నిధిలో దేవుడితో ఉన్నప్పుడు అంట ఏవి మనకు గుర్తురావండి. ఆ సంతోషాన్ని ఎవరు కూడా తొలగించలేరు. ఆ మహా సంతోషాన్ని ఆ దేవుని యొక్క సహవాసంలో దేవుని సేవించుకుంటూ ఆ దేవుడి రాజ్యంలో ఉండే ఆనందాన్ని వర్ణించటానికి మనకి నోరు చాలదు, మాటలు కూడా చాలు. గమనించుడు సంగమా, మనందరినీ కూడా దేవుడు అంటున్నాడు, ఇదిగో నిత్య రాజ్యానికి నేను వారసురాలుగా ఉండాలి. నువ్వు అడుగు, నేను వారసురాలుగా ఉండాలి. ఎందుకు అంటే ఖచ్చితంగా క్రైస్తవుడు ఆ నిరీక్షణ లేకపోతే చాలా నష్టపోతాడు. ఆ నిరీక్షణ లేకపోతే క్రైస్తవుడు నష్టపోతాడు. కరెక్ట్గా అదే నిరీక్షణ. మనం వచ్చింది దాని కొరకే. తాత్కాలికమైన ఈ జీవితం కొరకు మనం రాలేదు. ఇది రేపో మాపో ఈ శరీరాన్ని విడిచిపెడతాం. లేదా ఒకవేళ విడిచిపెట్టకపోయినా ఈ శరీరంలో అనేకమైన మార్పులు వస్తాయి. రేపు నువ్వు ఊహించని మార్పులు వస్తాయి. ఎలా మారిపోతుందో జీవితం రేపు దినానికి, ఎలా మన జీవితంలో ఆ మార్పు వస్తుందో నువ్వు గమనించలేవు. కనుక మన నిరీక్షణ దాని మీద. ఇది మనం మోసం చేస్తుంది. అందుకే దేవుడు వాక్యం చెప్తుంది, ఈ లోకంలో సమస్తాన్ని సంపాదించి ఉన్నాయి, మిద్దెలు ఉన్నాయి, మేడలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, పలుకుబడి ఉంది, ప్రజలు ఉన్నారు, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ దేవుడు వాక్యం చెప్తుంది, నువ్వు అన్నీ సంపాదించుకున్న తర్వాత తగిన రీతిగా నువ్వు సమాధి చేయబడకపోతే పడిపోయిన పిండము గతే మేలు అని చెప్పాడు. నీ జీవిత కాలంలో నీవు ఎన్ని సంపాదించావో, ఎంత పేరుందని, ఎంత రకాలుగా నువ్వు మాట్లాడినా తగిన రీతిగా నువ్వు సమాధిలోనికి వెళ్ళకపోతే, తగిన విధంగా నీ మరణం లేకపోతే, నీ మరణ దినం లోపు నీ దేవుడెవరో నువ్వు గుర్తుపట్టి నీ వస్త్రాలు ఉతుక్కొని దేవుడికి అంగీకారంగా లేకపోతే నీ మరణం అంట. అదే చెప్తున్నాడు, ఏమంటాడు? పడిపోయిన పిండము గతి కన్నా, నీ గతి కన్నా పడిపోయిన పిండము గతి అది మేలు అంట. ఏది మనం జీవించాం కదా, మనం బ్రతికాం కదా, అందరికి మాటలు చెప్పాం కదా, బోళ్ళు పాటలు పాడాం కదా. మన గతి కంట తల్లి గర్భంలో నుంచి బయటికి రాకుండానే మధ్యలో పడిపోయిన పిండము గతి మేలు అంట. ఎంత ఆశ్చర్యంగా ఉంది, అర్థమవుతుందా? పడిపోయిన పిండము గతి మేలు అంట. అంటే మన జీవితం ఎలాంటిది? సరైన విధంగా మన సమాధిలోనికి వెళ్ళకపోతే, సరైన విధంగా రేపు మన మరణం లేకపోతే, ఆయన అంటున్నాడు, నీ గతి కన్నా పండిపోయిన పిండం గతి మేలు. ఆలోచన చేసావా? ఈ లోకంలో ఏదో ఉంది, ఏదో సాధించాను, ఏదో పొందుకున్నాను, నాకు బలం ఉంది, జ్ఞానం ఉంది, అందం ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉంది నేను అనుకుంటున్నావేమో. ప్రభు అంటున్నాడు, నీ గతి కన్నా ఆ గతి మేలైంది. నీకిన్న ఉన్నతమైన జీవితం ఇచ్చి దానికి జీవితం ఇవ్వాల. పిండం పడిపోయింది కానీ నీకు జీవితం ఇచ్చాడు. నీ జీవితంలో కూడా వాటిని నువ్వు ఎరిగి సరిగా నువ్వు సమాధిలోకి వెళ్ళకపోతే ప్రభు చెప్తున్నాడు, సంగమా నువ్వు జ్ఞాపకం చేసుకో. మనం ఎలా ఉంటున్నాం ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇన్ని దినాలు వాక్యం విని ఇంత ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఎక్కడి నుండో వచ్చి కేవలం దేవుడు వాక్యం కొరకు సంఘంలోనికి జతపరచబడిన వారు చాలామంది ఉన్నారు, కేవలం వాక్యం కొరకు. అందుకే దేవుడు చెప్తాడు, ఏ ఉపదేశం అయితే నువ్వు విన్నావో, ఏ వాక్యాన్ని అయితే నువ్వు ఆలకించావో, ఇదిగో ఆ వాక్యాన్ని నువ్వు అనుసరించు, నువ్వు పరిపూర్ణమవుతావు అని దేవుడు చెప్తున్నాడు. ఎంత దూరం నుంచి వచ్చావు? కేవలం దేవాలయానికి దేనికి వస్తున్నావు? ఎక్కడో ఆశగా ఎత్తుక్కొని చాలా దూరమైన డబ్బు ఖర్చు పెట్టైన, శ్రమ పడైన, ఎండైన, వర్షమైన, చలైన కేవలం వస్తుంది దేవుని యొక్క వాక్యం కొరకు కదా. అంతే నిజంగా పరసంబంధమైన ఒక ఆశతోనే మనం ఇక్కడికి రావాలి. భూ సంబంధమైన నీకేం కావాలో దేవుడు ఇస్తాడు. పరసంబంధమైన వారి కొరకు ఒక ఆశ కలిగి మనం వెళ్ళగలిగితే దేవుడు మన జీవితాల్లో ఒక అద్భుతం జరిగిస్తాడు. ఇది ఒక్కసారి మీరు ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వాక్య భాగం ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 15వ వాక్య భాగం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్లు కనపడిన ఎడల. మొన్న ఒకరు వచ్చి ఓ సహోదరుడు హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి నేను ప్రార్థన చేశాను, ఉపవాసం ఉన్నాను, వారం దినం ఉపవాసం ఉన్నాను, ఈలోపు దేవుడు జీవగ్రంథం ఓపెన్ చేసి నీ పేరుందో చూసుకో అన్నాడంట. ఏం చెప్పాడు? పేరుందో చూసుకో అని.
తిరగేశాడు, వెనక్కి తిరిగాడు, ముందు తిరిగిపడి గ్రంథాలను మొత్తం తిరగేశాడు, పేరు కనిపించటల్లా. పేరు ఏమైంది? కనిపించటల్లా. 10th క్లాస్ అప్పట్లో 10th క్లాస్ రిజల్ట్ ఏమవుతుందంటే పేపర్లో రిజల్ట్ వస్తుంది. అయితే పేపర్ అంతా ఎదుగుతూ ఉన్నారు. ఎదుగుతూ నాయన కూడా 10th అయ్యాను, నా మార్కులు ఎక్కడుందా, నా పేరు ఎక్కడుందా అని. అప్పుడు ఏదో పేపర్లు ఉండే, ఈనాడు ఒకటి, సాక్షి లేదు అప్పుడు, సరేలే పేపర్లు ఉన్నాయి. ఆ పేపర్లన్నీ కూడా ఆ పేపర్ ఈ పేపర్ మొత్తం ఎత్తుకుని కనపడలా. ఈ పేపర్ లేదు, ఇంకో పేపర్ తీసుకున్నాను, దానిలో ఉంటుందేమో, దీనిలో లేదు, ఆ పేపర్ తీసుకు, అన్ని పేపర్లు ఎతికాను, నా పేరు లేదు అక్కడ. అన్ని పేపర్లు ఎతికాను. 10th క్లాస్ రాసినప్పుడు అన్ని పేపర్లు ఎదిగితే ఏ పేపర్లో నా పేరు కనిపించలేదు. మనం అప్పుడు ఏమనుకుంటాం, ఈ పేరు రాయటం వాళ్ళు తప్పో, ప్రింటింగ్ పడలేదో, ఇదైపోయిందో, మరలా వస్తుంది కదా, అక్కడ ఉందేమో చూస్తున్నాం. ఈరోజు కూడా జీవగ్రంథంలో ఎతికితేనంట ఆ పేరు కనిపించట్లేదు. ఎతికారంట. ఈయన ముందుందా వెనకుందా ముందుందా, చూశారు, పేరు కనిపించలేదంట. ఈరోజు నీ పేరు నా పేరు ఉందా, తుడిచివేయబడిందా? పేరుందా, తుడిచివేయబడిందా? ఆ గ్రంథంలోనంట తుడిచివేయబడ్డాయి ఉన్నాయంట, పేర్లు ఉన్నాయంట. అన్ని చదివాడు, పేరు కనపడలే. ఒక్కవేళ తుడిచివేయబడిన దగ్గర ఉందేమో తెలియదు. ఇది ఈరోజు దేవుడి వాక్యం ఇక్కడ ఏం చెప్తుందో తెలుసా? ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల. నువ్వు ప్రార్థన చేస్తా, అయ్యా నా పేరుందా అని. మరి ఆయన చెప్తున్నాడో లేదో నీకు కనిపిస్తుందో? చూసుకోమని వేస్తాడు రేపు పుస్తకం, చూసుకో ఉందో లేదో. నేను చెప్పేది ఎందుకు, చూసుకో. మరి కనిపిస్తుందో లేదో ఒకసారి గమనించండి. ఇక్కడ అంట జీవగ్రంథములో ఒకవేళ నీ పేరు రాయబడినట్లుగా కనబడని ఎడల వాడు అగ్నిగుండములోనికి పడవేయబడతాడు. ఈ మాట అంటే మనకు బాధ. వాస్తవం చెప్తున్నాడు. ఈ పేరు లేకపోతే జాగరూకుడివై చావటానికి సిద్ధంగా ఉన్న మిగిలిన వాటినన్నా నువ్వు బలపరచు. ఇప్పుడు నుంచి నువ్వు బలపరుచుకో. ఈ భూమి మీద ఎన్ని కాలం జీవించావు, ఏం జీవించావు, ఎలా జీవించావు, ఎన్ని చదువులు, ఎన్ని తాత్కాలికమైనవే. ఇవి తాత్కాలికమైనవే, ఇవి శాశ్వతమైనవి కావు. మన భ్రమలో ఉన్నాం, ఒక భ్రమలో ఉన్నాం. అపవాది ఒక భ్రమలో ఉంచాడు. ఆదాముని అవ్వని ఒక భ్రమపరిచి నువ్వు దేవదూతలాగా అవుతావు, అలా అవుతావని. ఆ యొక్క ఏ ఫలాన్ని దగ్గరికి వెళ్ళనివ్వలేదు. జీవవృక్షము ఆలోచన లేకుండా భ్రమపెట్టి ఆ బ్రతుకులని పాడు చేశాడు. జీవవృక్షం ఉంది ఎక్కడ, వెళ్ళి తిను, నువ్వు నిత్య జీవం పొందుకుంటావని చెప్పలేదు. చెప్పి తన బ్రతుకుని జీవితాలను ఎలా పాడు చేశాడు. ఈరోజు కూడా అపవాది మనకు కూడా చెప్తాడు, అది బాగుంది, ఇది బాగుంది, ఇక్కడ బాగుంది, ఒక్కడి పర సంబంధమైంది చెప్పడు. అయ్యా రాజ్యం ఉంది, ఆ రాజ్యం అసలు చెప్పడానికి శక్యమైనవి కావు, అంత శాశ్వతమైన రాజ్యము, నేను కూడా దానిలో నుంచి వచ్చాను, నేను చిన్న తప్పేస్తే నన్ను నెట్టి పడవేశారు, నువ్వు జాగ్రత్తగా శుద్ధిపరచుకో, నీ వస్త్రాలు ఉతుక్కో, మంచి రాజ్యం ఉంది అని చెప్పటలేదు. ఇక్కడ బాగుంది, ఇక్కడ శాశ్వతమైనది, ఇక్కడ ఆనందకరంగా ఉంటుంది, ఇదే సంపూర్ణమని చెప్తున్నాడు అపవాది. ఆ భ్రమలో వారు ఏ విధంగా జీవితాన్ని నాశనం చేసుకున్నారు. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో కూడా వస్తున్న ఈ ఆలోచన ఇచ్చి సాతాను వారిని కూడా భ్రమపరిచి మబ్బిపెట్టి పాడు చేస్తున్నాడు. అందుకే దేవుడు వాక్యం చెప్తుంది, ఒక్కవేళ జీవ గ్రంథంలో మీ పేరు కానీ రాయబడి ఉండుట మీకు కనిపించకపోతే వారికి మార్గం ఏంటో తెలుసా? ఏంటంట? అగ్నిగుండము. ఎంత బాధాకరం, ఎంత భయం వేస్తుందో తెలుసా? ఇంత చేసి ఇంత బ్రతికి చివరికి మనమే సాధించింది ఏంటి, పోగొట్టుకుంటుంది ఏంటి? ఒక్కసారి గమనించండి సంగమా. వారి కొరకు ఉంది అంట అగ్నిగుండమే. దేవుడు ఆ పరిస్థితి మనలోకి తీసుకొని వెళ్ళడు. మనందరితో చెప్తున్నాడు, జాగరూకులమై మెలకు కలిగి ఉందాం. ఏవి ఇంకా కొన్ని చేశాం, అంత చేసినట్లుగా, తాకినట్లుగా అన్ని టచ్ చేశాం. ఎవరికో పేదల సహాయం చేయాలి, ఏదో ఒక రోజు చేశాం, అబ్బా అన్నీ చేసేసాం అనుకుంటాం. అది జీవన విధానమే మారిపోవాలి, జీవన విధానంలోనేది రావాలి. అగ్నిగుండం అది ఎంత భయంకరమో తెలుసా? ఇదిగో పరలోక రాజ్యము
మన కొరకు సిద్ధపరచబడి ఉంది. ఆ ద్వారాలు మన కొరకు తెరవబడి ఉన్నాయి. ఇక్కడ మహా శ్రమల నుంచి వచ్చిన మహా సమూహం అంటండి. ఒకరోజు నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒక దర్శనం చూపించాడు. నేను మొదటి నుంచి పర సంబంధమైన ఒక ఆలోచనతోనే నేను దేవుని యొద్దకు వచ్చాను. ఈ భూ సంబంధమైన సహాయం కొరకు, స్వస్థతల కొరకు, లాభాల కొరకు, అభివృద్ధుల కొరకు నాకు దేవుడు అది ఇస్తాడు, ఇది చేస్తాడు, నన్ను అలా ఏమీ అనుకోలేదు. నాకు ఆయన కావాలి, దేవుని చూడాలి, దేవుని దర్శనం చూడాలి, దేవుని రాజ్యం కావాలి. అదే ఉద్దేశంతో నేను అడుగుపెట్టాను. కడ వరకు అదే ఉద్దేశంతో నేను కొనసాగిస్తాను. ఏమొచ్చినా ఏమి పోయినా సరే మనసు స్థిరంగానే వాటి వైపే తిప్పి ముందుకు నడవటానికి నేను తీర్మానం చేసుకున్నాను. ఆ దర్శనంలో ఏం చూపించాడో తెలుసా? అనేక మంది ఈ భూమి మీద నుండి అందరూ మేఘాల మీద బయలుదేరారు. ఎక్కడమ్మా? మేఘారూఢుడై మేఘాల మీద అందరూ కూడా అలా గాల్లో ఎగిరిపోయి వస్తూ ఉన్నారు. నేను వెళ్తా ఉన్నాను, వీళ్ళు వస్తానే ఉన్నారు. నాకన్నా స్పీడ్గా ముందు వెళ్ళిపోతూ ఉన్నారు. అందరం కలిసి ఆకాశంలో ఎగిరిపోతూనే ఉన్నాం. చీర వెళ్ళి అందరం కూడా ప్రదేశంలోకి వెళ్ళి దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించటానికి అందరం కలిసి అక్కడికి వెళ్ళారు గుంపులుగా. ఆ రాజ్య ద్వారం ఎలా ఉందో తెలుసా? మళ్ళా 2 డోర్లు వేసి ఇలా ఓపెన్ చేసుకునే డోర్ కాదు అది. ఆ రాజ్యము ఎంట్రన్స్ అంతా కూడా అగ్నిమయంగా దగదగ మహా తేజస్సులో ఒక అగ్నిలాగా మండుతూ ఉంది. ఆ అగ్నిలోకి అడుగు పెట్టడానికి అనేక మంది ప్రయత్నాలు చేశారు. ఆ వేడిమికి అనేక మంది అక్కడే కింద పడిపోయి తూలిపోయి మాడిపోతూనే ఉన్నారు. ఎవరైతే తన వస్త్రములను ఉతుక్కున్న వారు ఉన్నారు కదా, వారు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. నేను కూడా ఆ మార్గంలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఒక వేడి కానీ అసలు ఏదీ లేదు, ప్రశాంతంగా దాని మధ్యలో నుంచి అలా వెళ్ళిపోతున్నాం. అసలు ఇదేంది ఇంత వెంట ఉంది, వారికి ఎలా ఉంది, మనకి ఎలా ఉంది? అందుకే షడ్రకు మెషకు అబెద్నెగోలుని అగ్నిగుండానికి తీసుకుని వెళ్ళినప్పుడు వారిని అగ్నిగుండంలో పడివేసినప్పుడు అగ్ని చాలా చల్లగా హాయిగా ఉంది వారికి. నిజంగా నాకు అప్పుడు అనిపించింది, నిజమే, దేవుని రాజ్యంలోకి వెళ్ళటానికి ఒక ద్వారం కాదు, అదంతా కూడా అగ్నిమయం. తన వస్త్రములను ఉతుక్కున్నవారు వారు ఈజీగా మహా శ్రమల ద్వారా వచ్చిన వారు దానిలో అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. నేను కూడా వాళ్ళ పాటు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా. అనేక మంది అక్కడ ఆగిపోయినట్లుగా దేవుడు చూపిస్తున్నాడు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. చాలా భయం వేసింది, నిజమేనా ఎలా ఉంటుందా? అందుకే షడ్రకు మెషకు అబెద్నెగోలుని అగ్నిగుండంలో పడవేశారు. అగ్ని ఏమీ చేయలేదు. చివరికి వారి యొక్క ఏమి రాలేదంట, అగ్ని వాసన కూడా వాళ్ళ దగ్గర రాలేదంట. మనం కొంచెం మంట దగ్గర కూర్చుంటే బట్టల వాసనే, తల వాసనే, శరీరం అంతా కూడా పొగ వాసన. ఓ 10 నిమిషాలు పొయ్యి దగ్గర కూర్చుంటే అగ్నిగుండంలోకి వెళ్ళి పైనకి వచ్చారు, ఏమీ వాసన లేదు. కానీ అక్కడ వస్త్రములు ఉతుక్కోకుండా తన యొక్క జీవితాన్ని మార్చుకోకుండా ఉన్న ఒక వ్యక్తులు ఏమైపోయారు? అక్కడ అగ్నిగుండంలో కాలిపోయారు అని రాయబడి ఉంది. ఎవరు వారు? ఎవరు? వారిని అగ్నిగుండములోనికి ఎవరైతే పడవేయటానికి వెళ్ళారో పడిన వారు ఏమీ కాలేదు. పడవేయటానికి వెళ్ళిన వారిని అగ్ని కాల్చి బూడిద చేసింది. ఈరోజు మనం కూడా ఉతుక్కొని వెళ్ళిపోతే అగ్ని ఏమీ చేయలేదు. అందుకే వారికి ఏమీ చేయలేదు అగ్ని. వారిని అగ్ని ఏమీ కదల్చలేదు. వారిని హ్యాపీగా మనకు వెళ్ళారు. నిత్య రాజ్యం కూడా అలానే ఉంది. మన వస్త్రములు ఉతుక్కొని మన దానిలోకి వెళ్ళిపోయారు. ఎవరు వెళ్ళగలమంటే జీవ గ్రంథంలో వారు ఎవరి పేర్లైతే రాయబడి ఉన్నాయో వారు ధనిలు. ఒకవేళ జీవ గ్రంథంలో ఎవరి పేర్లైతే కనపడవో వారికి మరొక వే ఉందంట, మరొక వే ఉందంట. దీనిలోకి వెళ్ళలేని వారికి మరొక వే ఉంది. అది చాలా దుఃఖకరమైనది. అందుకే అక్కడ రాస్తూ ఉన్నాడు, దేవుని రాజ్యములో, దేవుడి పట్టణములో అక్కడ రాశాడు, అక్కడ ఆకలి దప్పులు లేవంట. ఆ ప్రకటన గ్రంథంలో మనం ఏం చదువుకున్నాం? అక్కడ ఎలా ఉంటుందో చెప్పాడు. ఆ రాజ్యం తెల్లటి వస్త్రాలు ధరించుకుని వారు ఆ రాజ్యంలో ప్రవేశించినప్పుడు ఆ రాజ్యం యొక్క స్థితి ఎలా ఉందో తెలుసా? ఏంటంటే రాజ్యంలో వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారమును వారి మీద కప్పును, మన మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి లేదు, దాహము లేదు,
సూర్యుని ఎండ లేదు, ఏ వడగాలి లేదు, వారికి తగలదు. ఎలాగంటే సింహాసనమందుండు గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవ జలముల ఓట యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. అన్ని ఇక్కడ శ్రమలతో వచ్చాం కదా, ఈ శ్రమలకు సంబంధించి అన్ని బాష్ప బిందువులు తుడిచివేసి హ్యాపీగా ఆనందకరమైన ఒక జీవితం అండి. గమనించింది వాస్తవం, ఇది సత్యం. కనుక మన ఆశ దానివైపు, మన నిరీక్షణ దానివైపు. ఆయన అంటున్నాడు, చావ సిద్ధముగా ఉన్న మిగిలిన వాటిని నువ్వు బలపరుచుకోవటానికి జాగరూకుడివై నీ వస్త్రాలు ఉతుక్కో, నీ స్వభావాన్ని మార్చుకో. బాహ్య అలంకరణ గురించి మాట్లాడట్లేదు, అంతరంగ అలంకరణ, స్వభావము అనే అలంకరణ. చక్కని మంచి స్వభావం ఇది నువ్వు అలంకరించుకో. నిశ్చయంగా మన పేరు జీవ గ్రంథములో నుంచి తుడిచివేయబడదు. అలాంటి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమె.